మీరు యాక్ట్ చేసిన మూవీస్‌లో గాని, వీటిలో సీన్స్‌లో గాని, మీ కో యాక్టర్‌తో ద బెస్ట్ అనిపించుకున్నది ఏమైనా సీన్ ఉందా మీకు? అబ్బా! చేసాడు అని చెప్పని ఎ మీతో పాటు? ఎవరు నేను బాగా ఆ! చేసానా? ఆ! మీరు అంటే మీరు యాక్ట్ చేసినప్పుడు మీ కో యాక్టర్ మీతో చేసినప్పుడు ఈ సీన్ బాగా వచ్చింది అని ఆహా! చెప్పన్నట్టుగా. అలా చాలా ఉన్నాయి. పెళ్లి చూపుల్లో అట్లే ఉంది గదా! పెళ్లి హ్మ్. చూపులు గానివ్వండి. ఆ! అందులో బెస్ట్ చెప్పండి అన్నిట్లో. ఇప్పుడు వరకు మీరు మీరు బెస్ట్ మీరు చేసినయన్నీ బెస్టే అంటారు అప్పుడు మీరు. అవును. అన్నీ బెస్టే కదా! అబ్బా! అన్నీ అలా కాదు. బెస్ట్ కాకపోతే మీకు నాకు బెస్ట్ నేను అనిపించింది. బాగా గ్రేట్‌గా ఫీల్ హ్మ్. అయ్యింది. ఒకటి 'రావు' గారితోని వర్క్ చేసినప్పుడు ఒకటి. 'రావు హుహు. రమేష్' గారితోని, వారితోని, పెద్ద నరేష్ గారితోని. ఆ తర్వాత వస్తే హీరో 'నాని' గారితోని. ఎందుకంటే వారితో వర్క్ చేశాను నేను. అవును. 'విశ్వక్సేన్‌తోని' వర్క్ చేసినప్పుడు 'విజయ్ దేవరకొండ'. 'విశ్వక్షేణ్‌తో' ఎలా ఉన్నాయి సార్ సెట్‌లో? చాలా కూల్‌గా హ్మ్. హ్యాపీగా నవ్వుతూ హ్మ్. ఫోకస్డ్ పర్సన్ వర్క్ మీద ధ్యాస ఉంటుంది. హ్మ్. డైరెక్షన్‌కొచ్చేసరికి డైరెక్షన్, యాక్టింగ్‌కొచ్చేసరికి యాక్టింగ్. క్లారిటీ ఉన్న వ్యక్తి. హ్మ్. కూల్‌గా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఎక్కువ కాంట్రోవర్సీ నడుస్తది కదా! సెక్షన్ అనేటప్పుడు బయట. ఏం లేదబ్బా అంటే సెట్‌లో గూడా అలా ఎవరుంటారు? లేదబ్బా సెట్‌లో చాలా బావుంటాడాయన. హ్మ్. అంటే అవును. కాంట్రోవర్సీస్ నాకైతే ఐడియా లేదు గానీ, అవును. కానీ సెట్‌లో చాలా క్లారిటీతోని ఉంటాడు. చాలా డీసెంట్‌గా ఉంటాడు. హ్మ్. ఒక్కళ్ళకు పల్లెత్తి ఒక మాట చెప్పడు. హ్మ్. సీన్ పేపర్ ఇచ్చి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి డైరెక్టర్‌గా అయితే అండ్ కో ఆర్టిస్ట్‌గా అయితే సార్ ఇది చేద్దాం సార్, ఇది చేద్దాం సార్ అని ఇది ఇస్తాడు, గ్యాప్ ఇస్తాడు. హ్మ్. ఇప్పుడు 'సలార్' చూసుకుంటే హ్మ్. బ్లాక్ బస్టర్ అయింది. ఈ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నారు మరిప్పుడు మీరు? సెలబ్రేషన్స్ అంటే వచ్చే కాల్స్, రిసీవ్ అయ్యే మెసేజెస్ అదే 100 అవార్డులతో సమానం అబ్బా! హ్మ్. ఆ ఆనందంలోనే ఇంకా ఉండిపోయానండి. ఇంకా సెలబ్రేషన్స్ ఏం లేవు. అదే సెలబ్రేషన్స్. అదే ఆనందమే సెలబ్రేషన్స్ నాకు. ఇప్పుడు మీరు చేసిన సీన్స్‌కి గాని, వాటికి గాని ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి కావాలని చెప్పని. వాళ్ళ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కాంప్లిమెంట్ అంటే అప్పుడు చేసేటప్పుడు సార్ గుడ్ సార్, ఫైన్ సార్, బాగా చేశారు సార్. హ్మ్. అంతవరకే అంటే ఎంత సెట్‌లో అర్థం కాదు కదా! మళ్ళీ వాళ్ళ వర్క్ టెన్షన్‌లో, ప్రెషర్‌లో ఉంటారు కదా! హ్మ్. బాగా చేశారు అనే ఒకటి. బాగా చేశారనేది చాలు కదా! అబ్బా! నాకు హ్మ్. అంతకంటే ఎక్కువేం కావాలి. బాగా చేయకుంటే మళ్ళీ రీటేక్స్ అయ్యేవి. ఇప్పుడు 'సలార్ 2లో మరి ఏమన్నా నెక్స్ట్? అది డైరెక్టర్ గారికి తెలుసు. నాకు తెలవదు సార్. కమర్షియల్ చేసేస్తున్నారు మీరిక్కడ. లేదు అంటే హి ఈస్ ద మెయిన్ గదా! అంటే హి ఈస్ ద రైటర్. హి ఈస్ ద మెయిన్. సో, హి నోస్. హ్మ్. అంటే మీరు మరి క్యారెక్టర్ ఎండ్ అవ్వదు కదా మీది. అది మరి ఎలా ఎండ్ చేస్తారో, ఏం చేస్తారో నాకు తెలవదు. ఆ! హోప్‌ఫుల్లీ నేనుంటాను. సైలెంట్‌గా హోప్‌ఫుల్లీ. హింట్ ఇచ్చేసారయితే. అంటే నాకేం తెలవదు. నేనుంటానని నేను అనుకుంటున్నాను. అదే మీకు అర్థమైపోద్ది కదా సార్ అక్కడ సెట్‌లో ఉన్నప్పుడు. అదే అంటే జనరల్‌గా మీరు చూసారు సినిమా. హ్మ్. దానికి ఒక క్యారెక్టర్ ఒక కంక్లూజన్ ఉంటది కదా! అవును. సో, ప్రశాంత్ నీల్ గారు ఎలా ఇస్తారనేది చూడాలి. మీరు ఈ నెగెటివ్ షేడ్స్ అనేవి చేస్తారు. మీ కటౌట్ గాని ఇదన్నీ గూడా చాలా బావుంటది కదా! ఇట్లాంటి కటౌట్స్ ఎక్కువ ఏంటంటే బాలయ్యబాబు గారి సినిమాల్లో కనిపిస్తా ఉంటాయి. అవునవునవును. జనరల్‌గా ఎందుకంటే ఆయనతో పోటీ పడాలంటే ఉండాలి. విలువ మెయింటైన్ చేయాలి. ఆ! ఆయన సింహం ఆయన. సింహంతో పోటీ పడాలి. ఎలా సార్ మీరు బాలయ్య బాబు గారితో ఏమన్నా చేసారా మూవీస్? లేదబ్బా! మిస్ అయింది. వారితో హ్మ్. చేసింది. అనిల్ ఆహ్, రావిపూడి గారి డైరెక్షన్‌లో ఆహ్, 'భగవంత్ కేసరి' 'భగవత్ కేసరి' అవును. ఎలా వచ్చింది గదా! అవును. అయితే ఆ డేట్ ఇచ్చారు నాకు. కానీ ఆహాహా! వేరే సినిమా వల్ల ఆ డేట్ క్లాష్ అయ్యి ఆ అయ్యో! క్యారెక్టర్ మిస్ అయిందబ్బా! ఉండుంటే బాగుండేది. అసలు మామూలు ఉండేది కాదు. బాలయ్యబాబు గారితో బ చేసే అదృష్టం నేను కోల్పోయాను. కానీ వారి నెక్స్ట్ మూవీస్‌లో ఆ! నాకొస్తదని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా వస్తా సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లనో 'సలార్' యెస్. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. యెస్. మంచి సక్సెస్‌లో నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబు గారు చూస్తారు. ఛాన్స్ ఇస్తే అంతకంటే ఎక్కువ అదృష్టం ఏం కావాలి మాకు? సూపర్. ఇస్తారు సార్. గురుగారితో వర్క్ చేసే అవును. అదృష్టం మళ్ళీ నేను చాలా వరకేంటంటే ఈ బాలయ్యబాబు గారి సినిమాస్ ఏవైతే ఉంటాయో ఈ మూవీస్‌లో ఇట్లాంటి హ్మ్. క్యారెక్టర్స్ అనేవి మంచి ఎలివేట్ అవుతా ఉంటాయి. ఆయన సింహం లాంటివాడు. ఆయన ఆహ్, ఏదైతే యాక్టింగ్. లుక్ ఉంటుందో అవును. మాసివ్ లుక్ అబ్బా! వారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అవును. ఆ ఛాన్స్ రావాలి గానీ మీకు త్వరలో వదులుకునేది వస్తది లేదు. సార్. ఆ! త్వరలో వస్తది మీకు. రావాలి. సంక్రాంతి రిలీజ్ అవుతుంది 'గుంటూరు కారం.' యెస్. ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంటది? ఏంటి? సినిమా బ్రహ్మాండంగా ఉండబోతుంది. 'సలార్' లాగానే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది సినిమా. హ్మ్. అండ్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో చేశాను నేను. నేను అదృష్టవంతుడిని అనుకోవాలి. హ్మ్. అంటే అంత పెద్ద స్టార్‌తో వర్క్ చేయడం మామూలు విషయం కాదు. హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటది సార్ 'మహేష్ బాబు' గారిది? సినిమాలో చూడండి. ఇంకేముంది సంక్రాంతికి రిలీజ్ కదా! అంటే ఈగర్లీ వెయిటింగ్. క్లోజ్ కాంబినేషన్ అంటారా? యెస్. ఆ! క్లోజ్ కాంబినేషన్. 'మహేష్ బాబు' గారు సెట్‌లో ఎలా ఉంటారు సార్?
ఫెంటాస్టిక్ పర్సన్ అండి. కూల్గా, కామ్గా, ఫోకస్డ్. ఉమ్, డైరెక్టర్ గారు ఏం చెప్పారా, చేసామా, వెళ్ళి దాన్ని నెమరేసుకుంటూ ఉన్నామా, వచ్చామా, చేసామా, అంతే. ఉమ్, కూల్ గాయ్, ఉమ్. హంబుల్ గాయ్, హ్యాండ్సమ్, సూపర్ గాయ్. ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే వారి గురించి. అంటే జనరల్ గా అమ్మాయిలు ఎక్కువ చెప్తా ఉంటారు అలాగా, ఎస్ ఎస్ ఈ హ్యాండ్సమ్ కూల్ అని చెప్పని. ఆయన కటౌట్లు అవి చూస్తుంటే ఎట్లా ఉంటుంది అంటే మనం కూడా ఫిదా అయిపోతాం ఎస్ ట్రూ. ఆ యాక్టింగ్ కానీ ఆ పర్సనాలిటీ కానీ దానికి. మీరు డైరెక్ట్ గా చూసాం. చూసారు, డైరెక్ట్ గా యాక్ట్ చేశారు వాళ్ళతో. ఎస్. ఎలా అనిపించింది సార్ ఆ సీన్స్ కానీ మీకు? ఎట్లా? మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఈజీ వర్క్ అబ్బా. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా, అంటే నీట్ గా, ఫాస్ట్ గా, డీసెంట్ గా ఉంటుంది వారి వర్క్. ఎట్లా అంటే ఒక చాలా డిసిప్లిన్ గా ఉంటుంది వారి వర్క్ కానీ, వారితో వర్క్ చేయడం కానివ్వండి, వారితో కలిసి ఆ జోనర్లో ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ థింగ్స్ కానివ్వండి, చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ హడావిడి గోల గోల ఉండదు, కూల్గా వెళ్ళిపోతుంటారు వర్క్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, ఇప్పుడు మహేష్ బాబు గారు గ్రేట్ యాక్టర్. నెక్స్ట్ చూసుకుంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఎస్. ఆయనతో ఎలా అనిపించింది సార్ మీకు ఎక్స్పీరియన్స్? నేను త్రివిక్రమ్ గారికి ఏకలవ్య శిష్యుడు అనుకోవాలి. వారు అంటే నాకు చాలా అభిమానం. అంటే డైరెక్షన్ సైడ్ కాదు, యాక్టింగ్ పరంగా నాకు ఆయన గురువు లాంటి వారు. వారితో వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా, ఎందుకంటే ఇది 4th మూవీ నాది. అవును. అరవింద సమేత, అలా వైకుంఠపురం, తర్వాత మీరెవరు కోటీశ్వరుడు యాడ్, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి గుంటూరు కారం. వారితో పనిచేయడం చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. ఎట్లా అంటే వారు ఆర్టిస్టులకు డైలాగ్స్ ఎలా నేర్పిస్తారంటే ఆన్ ద సెట్లోనే వచ్చేస్తాయి. ఏదో అరటిపండు ఒలిచి ఇచ్చినట్టే ఉంటుంది అబ్బా, కమలపండు ఒలిచి ఇచ్చినట్టే, అంత ఈజీగా నవ్వుతూ జాలీగా. మనం వర్క్ చేస్తున్న ప్రెషర్ ఉండదు, సైలెంట్ సెట్ ఉండదు. జాలీగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఒక తెలుగు మాస్టారు ఒక తెలుగు లెసన్ చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెవులకి, ఒక అద్భుతమైన కథ వింటున్నప్పుడు ఎంతైతే ఆనందం ఉంటుందో, త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఆనందం పొందుతాం మనం. సరస్వతి పుత్రులు, లక్ష్మీ కటాక్షకులు, వారు చెప్తుంటే ఆనందం వేరుంటది కదా. చాలా బాగుంటుంది వారితో వర్క్ చేయడం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని